కోటయ్య గారు శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడని పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హడలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా రే. ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆశ పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి బియ్యం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా. స్వామి సార్ పిలిచారా? పిలిచింది నిన్ను కాదురా, స్వామిని. స్వామి, మా అమ్మాయి పొద్దుటనగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వచ్చేటట్టు చూడు స్వామి. రే స్వామి. సార్ దేవుణ్ణి వరి అనకూడదు సార్, పాపం. రే, ఇప్పుడు ఒరే అని పిలిచింది నిన్ను రా. రిక్షా వచ్చిందా? ఇంకా రాలేదు సార్. చూడు. పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? చెప్తాను గాని జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా, స్కూల్కి వెళ్ళిపోయారా? తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావమ్మా? తను రమ్మంటే గుడికి వెళ్ళాను నాన్న. చూడమ్మా, ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి. అది పద్ధతి. నేను చెప్పలా మా నాన్న జేమ్స్ బాండ్ అని? ఆయన నోరే రివాల్వర్, మాటలే తూటాలు. ఏంటో గుసగుసలు? మరేం లేదులేండి, మీ ముద్దుల కూతురు మీకు నిక్నేం పెట్టింది. మాస్టర్లకి పిల్లలు నిక్నేం పెట్టడం మామూలేనే. కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం. ఏం పేరు పెట్టే తల్లి? జేమ్స్ బాండ్. వాడోడు జేమ్స్ బాండ్ తెలీదా? భూలోక వీరుడు 007. ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషుం 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 అని కాల్చి పారేస్తాడు. అయితే వాడి నుంచి వాడి ఫ్యాన్ ని. నేను కూడా జేమ్స్ బాండ్ నే సార్. జేమ్స్ బాండ్. జేమ్స్ బాండా? రిక్షా వచ్చింది. గొడుగు. గొడుగమ్మా. అలాగే. మరచింబమ్మా. అయ్యో, నువ్వు కాదు, అమ్మాయి. ఏ నా చేత్తో ఇస్తే మంచినీళ్ళు చేదుగా ఉంటాయా? కాదే, నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్లు పానకుండా ఉంటాయి. నువ్వేవమ్మా. రేపిది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి. అత్తారింటికి పంపించనే, అల్లుడిని ఇక్కడ తెచ్చుకుంటాను. ఓహో. అమ్మాయి ఎట్లా? జేమ్స్ బాండు ఇలాగే నడుస్తాడే. నువ్వు నవ్వేంటి? ఇంకా కోలుకోలా? కోలుకున్నా స్కూల్గా లేదు, వచ్చి కోలుకుంటా. అమ్మాయి మర్చిపోయాను,
కాస్త బ్యాంక్ వెళ్ళి 2000 డ్రా చేసుకురామా. అలాగే నాన్న. ఆ మాత్రం దానికి అమ్మాయి గారు ఎందుకు సార్? నాకెవ్వండి, నేను తీసుకొస్తా. నీకు జీతం ఇస్తుంది ఎవరు? స్కూలు స్కూల్ పంచి, నా సొంత పని కాదు. అదే సైడ్ ప్లీజ్. రాధా, బ్యాంకు దాకా వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా? ఓకే పద. సీలో కారు. అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే. వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి? పిచ్చి కాదే, రిచ్ ఆలోచనలు. కుర్రాడు బానే ఉన్నాడు, వాడిని లైన్లో పెట్టించాము. నువ్వు లైన్ లో పెట్టాలనుకున్నా ఆయన లైన్ లో పడాలి కదా. ఫేస్ కట్ బానే ఉంది, కానీ కొంచెం చామంచాయి కదూ. చామంచాయి అయితే ఏమిటే, వాడు కారు తెల్లగా తలతలతలలాడిపోతుంటేను. ఏడ్సేవులే గాని పద. డ్రైవర్, ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు. మిస్టర్ వర్మ. సార్, ఫార్మాలిటీస్ అని నేను చూస్తాను. రామారావు గారు వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా 10 లక్షలు ఈ సూట్ కేసు సర్ది ఇదిగో ఇతనికి ఇవ్వు. అలాగే సార్. క్యాష్ రెడీ సార్. ఓకే, ఇదిగో సార్ క్యాష్. ఓకే, థ్యాంక్ యూ సార్. నో మ్యాన్, ప్లీజ్ గివ్ ఇట్. అలాగే సార్. ఇదిగో డ్రైవర్, మీ సార్కి పెళ్ళైందా? అవలేదు, ఎందుకు అడిగారు? ఏదో కుతూహలం కొద్దీ అడిగానులే, నువ్వు వెళ్ళు. ఏమే, వీడిని ఖాయం చేసేసుకుంటున్నాను. ఖాయం చేసుకోవడం ఏంటే? లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో. అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి? ముక్కు మొహం తెలియకపోతేనే, వాడి దగ్గర సీలో కారు ఉంది, 10 లక్షల క్యాష్ ఉంది. ఇంతకంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? టోకెన్ నెంబర్ 3. రావే, త్వరగా వెళ్ళి క్యాష్ తీసుకుందాం. అర్జెంటుగా ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి. లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో. అలాగే పద. అయ్యో, వెళ్ళిపోతున్నారే, త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం పద. అందుకే ఈ బళ్ళంటే నాకు ఒళ్ళు మంట. ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో. వాణి, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది. గంట సేపు కిక్ కొట్టినా గానీ స్టార్ట్ అని వెహికల్ ఇది. ఆ కార్ని అందుకోవాలనుకోవడం అత్యాసేమో. అలా అనుకుంటే ఏది అందుకోలేమే. నిలబడి నిమ్మకాయ నీళ్లు తాగే కన్నా పరిగెత్తి లిమ్కా తాగడంలోనే థ్రిల్ ఉంది. అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం టప్పున లవ్ లో పడిపోయాడేమో. నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా. ఆహా, ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా? ఫేట్ ఉండద్దు. నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే. ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్డుకు తీసుకెళ్లే రూట్ అది. పద. పద.